ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరం నానపెట్టిన విత్తనాలు తింటే మంచిదని ఎక్కువగా నట్స్ని తింటూ ఉంటాం. డ్రై నట్స్ని డ్రైగా తినకుండా నానపెట్టుకు తినాలి అని నేను ఎక్కువ చెప్తూ ఉంటాను. కానీ మీలో చాలామంది నేను చెప్పినట్టుగా నట్స్ని బాగా తింటూ ఉంటారు. బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు, వాల్నట్స్, వేరుశెనగ పప్పులు, అట్లాగే హెంప్ సీడ్స్, మెకడమియా నట్స్, ఏవైనా ఇట్లాంటి నట్స్ తీసుకోవటం మీరు చేస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి చాలామంది ఫ్రెండ్స్ కానీ పెద్దలు కానీ ఇంకెవరైనా బాగా చదువుకున్న వారు కానీ అన్నేసి నట్స్ తినకూడదు, చాలా ప్రమాదం అన్ని నట్స్ తీసుకుంటే దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని అంటూ ఉంటారు. మీరు అట్లా తింటూ ఉంటే వాళ్ళు అనేసరికి మీకు భయం వేసి కూడా చాలామంది మేము అతిగా తినేస్తున్నామేమో అనిపిస్తుంది. మీరు అతిగా తిన్నట్టు మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే పక్క వాళ్ళందరూ ఈ నట్స్ అసలు తింటం లేదు కదా, వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఎక్కువ తిన్నట్టుగా మనం ఫీల్ అవుతున్నాం. నేను వెయిట్ ఎక్కువ ఉన్న వారిని ఒక 5-10 బాదం పప్పులు, 5-10 పిస్తా పప్పులు, కావాలంటే నా హార్మోన్స్ కోసం ఇట్లాంటివి కొన్ని వాల్నట్స్ కొన్ని అన్నీ కొద్దిగా తినమంటాం. అప్పుడు అంత అసలు 40-30 గ్రాములు కూడా వెళ్ళవు. ఒబిసిటీ ఉన్నవారు ఎవరైనా హెల్త్ కోసం హార్మోన్స్ కోసం తింటే. ఇక సన్నగా ఉన్న వారిని నేను తినమంటాను బాగా. గర్భిణీల్ని, బాలింతల్ని, ఆటలాడేవారిని, హార్డ్ వర్క్ చేసేవారిని, బరువు పెరగాలనుకునేవారిని తినమంటాను. ఒక 20-25 గ్రాములు బాదం పప్పు, పిస్తా పప్పులో 20-25 గ్రాములు, వాల్నట్స్ ఒక 25-30 గ్రాములు, 20 గ్రాములు, అట్లాగే ఇతర విత్తనాలు వేరుశెనగపప్పులు ఒక 50 గ్రాములు, ఇట్లా అన్ని విత్తనాలను కలిపి తిన్న 100-150 గ్రామ్స్. ఇంకెవరన్నా బాడీ బిల్డింగ్ జిమ్ మాట్లాడేవారు తింటే 200 గ్రాములు తింటారు మ్యాక్సిమం విత్తనాలన్నిటినీ. 200 గ్రాముల విత్తనాలు తిన్నా ఏమీ కాదు. అసలు విత్తనాలు ఇట్లా తినటం వల్ల మరి అధికంగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ అని 200 గ్రాములు, 150 గ్రాములు, 100 గ్రాములు తింటే అధికం కాదండి. ఇది మన బాడీకి సరిపడా మనం తిన్నట్లు అవుతుంది. అసలు 30 గ్రామ్స్ విత్తనాలని రోజు తినటం వల్ల స్వీడన్లో ఒక పరిశోధన జరిగిందండి. 2017 సంవత్సరంలో నేషనల్ ఫుడ్ ఏజెన్సీ వారు స్వీడన్లో ఒక పరిశోధన చేశారు. వాళ్ళ దేశంలో నట్స్ రోజు 30% తినటం వల్ల ఒక సంవత్సరంలో 20-30% హార్ట్ కేసెస్ హాస్పిటల్ రావడం తగ్గినాయటండి. ఇట్లా ఎవరైతే 30% చొప్పున నట్స్ తిన్నారో వాళ్ళల్లో 1 ఇయర్లోనే 7,000 కేసులు ఒక సంవత్సరంలో హాస్పిటల్కి రావడం, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ వచ్చి తగ్గిందట. అట్లాగే స్ట్రోకు, హార్ట్ అటాక్స్ రావడం ఎంత పర్సంటేజ్ తగ్గిస్తున్నాయి నట్స్. కాబట్టి ఇవి చాలా మంచిది. ఇందులో ఉండే పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంత మంచిగా గుండెకు, బీపీకి, రక్తనాళాలకి చాలా బాగా హెల్ప్ చేస్తున్నాయి. అందుకని నట్స్ తినొచ్చు బాగా అంటున్నారు. 30 గ్రాములు తింటే ఎంత ఫలితం, మనకి 100 గ్రాములు తిన్నా ఏమీ కాదు, 150 తిన్నా ఏమీ కాదు. 200 గ్రాములకు మించి ఎవ్వరం తినలేం, వెగటొచ్చేస్తాయి కదా అవి. కానీ ఎవరైతే 600 గ్రాములు నట్స్ తింటారో ఒక రోజులో, అంటే ఒక ఇన్నేసి బాదం పప్పులు, ఇన్నేసి పిస్తా పప్పులు, ఇన్ని వాల్నట్స్, ఇన్ని వేరుశెనగ పప్పులు, ఇంత జీడిపప్పు, ఇలాంటి నట్స్ కలిపి రోజుకు 600 గ్రాములు అంటే 1/2 kg పైన ఎవరైనా నట్స్ తింటారో వీళ్ళకి కొంచెం 7-8 సంవత్సరాల పాటు అన్నేసి నట్స్ తీసుకుంటే లివర్ క్యాన్సర్ 10% వచ్చే అవకాశం ఉందని వీళ్ళ పరిశోధన. అప్పుడు చెప్పిన స్వీడన్ వారు అన్ని గ్రాములు తింటే వస్తుంది తప్ప ఇట్లా 30-40 గ్రాములు, 100-50 గ్రాములకి 200 గ్రాముల లోపు అసలు ఏమీ 1% కూడా రాదు. బెనిఫిట్స్ అని ఇచ్చారు. మరి 1/2 kg నట్స్ రోజు తింటే అంటే అప్పుడేమవుతుందన్నారంటే ఈ నట్స్ పైన ఫంగస్ క్రిములు తయారైనప్పుడు కానీ ఎండేటప్పుడు కానీ ఫంగస్ క్రిములు చేరి ఎఫ్లోటాక్సిన్ B1 అనే దాన్ని వదిలి వెళ్ళిపోతాయట. అవి విత్తనాల లోపలికి వెళ్ళిపోతుందంట. ఎఫ్లోటాక్సిన్ B1 అనేది ఈ విత్తనాల్లో ఉండిపోతుంది. ఏ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాలు అన్నిట్లో ఇది ఉంటుంది అనేది చెప్పటం జరిగింది సైంటిఫిక్గా. ఇది మనం ఒక 30 గ్రాముల నట్స్ తిన్నప్పుడు 2.8 నానోగ్రామ్స్, ఎంత తక్కువ ఎఫ్లోటాక్సిన్ ఉంటుందట. ఈ 2.8 30 గ్రాములు, 100 గ్రాములు తిన్నాం అనుకోండి మనం, లేకపోతే 150 గ్రాములు తిన్నాం, లేకపోతే 200 గ్రాములు తిన్నాం, ఇది ఒక 10-15 నానోగ్రామ్స్ అయినా బాడీ ఈజీగా ఏ రోజుకి రోజు క్లియర్ చేయగలదట. లివర్కి లైఫ్ టైం రిస్క్ ఉండదని వెళ్ళిచ్చారు. ఆ ఎఫ్లోటాక్సిన్ B1 అనేది 70 నానోగ్రామ్స్ 6-7 సంవత్సరాల పాటు 600 గ్రాములు
విత్తనాలు మీరు తిన్నప్పుడు ఈ ఎఫ్లోటాక్సిన్ B1 అనేది ఒక 60-70 నానోగ్రామ్స్ వెళితే 6 సంవత్సరాల పాటు వెళితే అప్పుడు లివర్ క్యాన్సర్ 10% వచ్చే అవకాశం ఉంది. ఇది తప్ప ఏ రిస్క్ లేదు. అయినా అంతెవరం తినం కదా వాళ్ళు ఇచ్చిన పరిస్థితులు. మనం తినలేం కదండి. ½ కేజీ నట్స్ ఎక్కడ తింటాం రోజుకి? అంటే కొంతమంది మిమ్మల్ని చూసి మీరు అతిగా నట్స్ తినేస్తున్నారు, మీకు అదవుతుంది ఇదవుతుందని బెదిరిస్తారు. అందుకని మీలాంటి వరకు సైంటిఫిక్ స్టడీ తీస్తే ఏ మాత్రం ఇబ్బంది లేదు అని క్లియర్గా ఉంది. కాబట్టి చక్కగా తినండి, పిల్లలకు పెట్టండి. మనము ఈ విత్తనాలని నానపెట్టి తింటాం. ఈ నానపెట్టి తిన్నప్పుడు ఏమవుతుందంటే అందులో ఒకటి ప్రోటీన్ ఏదైతే ఉందో అది తేలిగ్గా డైజెషన్ అయ్యే ఫామ్కి కన్వర్ట్ అవుతుంది. ఎండు విత్తనాలు తిన్నప్పుడు ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయ్యి అరగటానికి ఇంకెక్కువ టైం పడుతుంది. అందుకని గ్యాసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటం కానీ, పొట్ట బ్లోటింగ్ కానీ, పొలవటం కానీ, ఇవన్నీ డైజెస్టివ్ డిస్కంఫర్ట్ కానీ, పొట్టలో హెవీగా ఉన్నట్టు అనిపించడానికి కారణం ఎండు వాటిని ఎండుగట్టే తినేయటం, ఎండు వేరుశనగ పప్పులు తినేయటం, బాదం పప్పులు, జీడిపప్పులు, వాల్నట్స్, అట్లాగే ఏమైనా డ్రై నట్స్ టేబుల్ మీద పెడితే అట్లా తినేస్తాం. దీనివల్ల డైజెషన్ స్లో అవుతుంది. ఎక్కువసేపు పొట్టా ప్రేగుల్లో నిలవండి అవి పులుస్తాయి అన్నమాట. వీటిని బ్రేక్ డౌన్ చేయడానికి కావాల్సిన ఎంజైమ్స్ డైజెషన్ బాగా, ఆకలి బాగా, అరుగుదల బాగా ఉన్న వారికి కొంత ఉత్పత్తి అవుతాయి కాబట్టి సరిపడా ఇబ్బంది లేకుండా డైజెషన్ అవుతుంది. కొంతమందికి మందంగా ఉన్న వారికి ఇందులో ఉండే ఈ ఎండు విత్తనాలన్నింటిలో ఉండే 4 రకాలుగా ఉంటాయి. ఫైటేట్స్ మరియు టానిన్స్ అనే ఎండు విత్తనాల్లో ఉంటాయి. వీటిని డైజెషన్ చేయడానికి కావాల్సిన ఎంజైమ్ కొంతమంది డైజెషన్ సరిగా లేని వారికి, ఆకలి సరిగా లేని వారికి అది ఉత్పత్తి అవ్వక ఇది ఇంకా డైజెషన్ సరిగా అవ్వవు అన్నమాట. ఇలాంటి వారికి నిలవ ఉండి అవి పులిసి పొట్టని గడిబిడి చేయటం, గ్యాస్ని ఎక్కువ ఫామ్ చేయటం చేస్తాయి అన్నమాట. అందుకని డైజెషన్ తక్కువ ఉన్నవారు ముందు డైజెషన్ సెట్ అయ్యే వరకు ఎండు విత్తనాలను తినకుండా కాస్త 10 రోజులు 20 రోజులు ఫ్రూట్స్ కాస్త ఇట్లాంటివి తినడం, లేకపోతే రోజుకు 2 సార్లు దీన్ని గ్యాప్ ఎక్కువిచ్చి ఆకలి పుట్టేటట్టు, అరుగుదల పెరిగేటట్టు చేసుకుని అప్పటి నుంచి ఎండు విత్తనాలని కొద్దిగా తినటం, క్రమేపీ పెంచుకోవటం వెళ్ళాలి. నానపెట్టుకోండి, తొక్క తీసుకోండి, బాగా నమిలి తినండి, చక్కగా డైజెషన్ అవుతాయి. ఇందులో ఉండే ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ లాగా ఉపయోగపడతాయి. ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల, ప్రోటీన్ ఎక్కువ ఉండటం వల్ల విత్తనాల్లో కొద్దిగా లేటుగా డైజెషన్ అవుతాయి, స్లోగా డైజెషన్ అవుతుంటాయి. కాబట్టి కొంత బ్లోటింగ్ అనేది, గ్యాసెస్ ఫామ్ అవటం అనేది సహజంగా ఒలిగోసాకరైడ్ అనేది ఉంటుంది. కాబట్టి దీనివల్ల గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. వస్తే గ్యాస్ను వదలండి కానీ నట్స్ను మాత్రం వదలకండి. గుండె జబ్బులు రాకుండా, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా, హెచ్డిఎల్ని బాగా గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బలాన్నిస్తూ, కండపుష్టిని దారుఢ్యాన్నిస్తూ, హార్మోన్స్ని తయారు చేస్తూ చక్కటి దారుఢ్యానికి మీకు అవకాశం కలిగించే నట్స్ని మనం తినకపోతే లైఫ్లో ఇంత గొప్ప ఆహారం కొట్టలేదు, దాన్ని మిస్ అయినట్టు అవుతుందన్నమాట. అందుకని మీరందరూ బాగా తినండి, పిల్లలకు బాగా పెట్టండి. మీకున్న డబ్బుల్ని నట్స్కి కంపల్సరీగా నెలకు 2-3 వేలు 4 వేలు ఖర్చు పెట్టండి. అంత విలువైన ఆహారం నట్స్ కాబట్టి మనం తినేది అతి కాదు, సరిపడా తింటున్నాం. తెలియక కొంతమంది అసలు తిన్నవారు మన మీద పడి అతిగా తింటున్నారని ఏడుస్తున్నారు. అది ఏం పట్టించుకోకండి. వాళ్ళకు కూడా ఇట్లాంటి సైంటిఫిక్ వివరణ ఇవ్వండి. మీరు భయపడకుండా నట్స్ తింటూ ముందుకెళితే చక్కటి గుండె ఆరోగ్యానికి, బలానికి, హార్మోన్స్కి అంత లాభాన్ని చేకూరుస్తాయి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.